మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవటం చాలా అవసరం. ఈ విషయాన్ని మనకు కరోనా బాగా గుర్తు చేసింది. ఆహార నియమావళిపై శ్రద్ధ కలిగేలా చేసింది. అప్పట్నుంచి అందరూ ఆరోగ్యరీత్యా మేలు చేసే ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో గింజలు, పళ్ళు, కూరగాయలు బాగా తింటున్నారు. అయితే మనం తీసుకునే గింజల్లో చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చియా సీడ్స్ని అందరూ తింటున్నారు. అయితే చియా సీడ్స్ను రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే కొన్ని అనర్థాలు కూడా జరిగే అవకాశం ఉందట. చియా సీడ్స్ను ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. చియా సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడినా ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే పొట్ట ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. చియా సీడ్స్ను తీసుకోవాలంటే నీటిని కూడా తగినంతగా తాగటం చాలా అవసరం అంటున్నారు. నీరు తక్కువగా తాగి ఎక్కువగా చియా సీడ్స్ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అంతేకాదు, చియా సీడ్స్ అందరికీ అనుకూలంగా ఉండవు. కొందరికి వీటిని తీసుకున్న తర్వాత ఎలర్జీ సమస్యలు ఎదురవుతాయి. చర్మంపై దురద, దద్దుర్లు రావటం, ముఖం వాపు లేదా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలగటం వంటి లక్షణాలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి చియా సీడ్స్ను తినడం ఆపేయాలి. చియా సీడ్స్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తం పల్చబడి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ రక్తానికి సంబంధించిన చికిత్సలు తీసుకున్నవారు లేదా రక్తపోటు మందులు వాడుతున్నవారు వీటిని అధికంగా తీసుకోవటం వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని వైద్యుల సూచనతో ముందుగానే తీసుకోవటం మంచిది. కొందరు చియా సీడ్స్ను నీటిలో నానబెట్టకుండా నేరుగా తింటారు. వీటిని సలాడ్లపై చల్లటం లేదా వేయించి తినటం వల్ల ఆహార నాళాల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం లేదా అన్నవాహిక సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి చియా సీడ్స్ను సరైన పద్ధతిలో తీసుకోవటం చాలా అవసరం. చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే కొందరికి వీటిని తీసుకోవటం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా తగ్గిపోతాయి. డయాబెటీస్ ఉన్నవారు చియా సీడ్స్ను తీసుకోవటంలో జాగ్రత్త వహించాలి. ఇకపోతే చియా సీడ్స్ను ఎలా తీసుకోవాలంటే ఈ గింజలను నీటిలో కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. రోజు 1 లేదా 2 స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహాతో వీటిని తీసుకోవటం మంచిది. చియా సీడ్స్ శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి, కానీ ఎక్కువగా తీసుకుంటే హాని చేస్తాయి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సూచనలతో వీటిని తీసుకోవటం మంచిది. ఈ సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే.